జానకి ఈరోజు వీర హనుమాన్ విజయ శోభయాత్రకు విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే బాలసిద్ధయ్య గారికి, పజూరు లక్ష్మీనరసయ్య గారికి, మిగతా హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మొదటగా చైర్మన్ గారు కొబ్బరికాయ కొట్టడంతో హనుమాన్కు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బాలసిద్ధ గారిని కొట్టాల్సిన రోజు. జై అర్జున్ తీసుకోవాలి. ఎల్లయ్య గారు, హరిచంద్ర గుప్తా, పిట్టల సత్యం గారు, ఇష్టపడిన రాజు గారు, అల్వాల రవి గారు, దొంగల శేఖర్ గారు, రాజేందర్ గారు, జై చెప్పులు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు చెప్పులు కొట్టుకోండి. పిట్టల సత్యం గారు, సంతోష్, జై శ్రీరామ్, యాదగిరి గారు, ఇక్కడ దాకా ఇక్కడ రైల్వే స్టేషన్ దాకా మళ్ళీ విగ్రహం మిరియాల భిక్షపతి గారు, జై శ్రీరామ్. మిరియాల మంజుల భిక్షపతి గారు, కనికరం శ్రీనివాస్ గారు, శశిధర్ గారు కొబ్బరికాయ, నాగరాజు, రామకృష్ణ గారు, వెనుగంట రామకృష్ణ, బాలనారాయణ, శ్రీకాంత్ గారు,
నరసయ్య గారు, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. కండువిటి కండువరా సమావేశాన్ని ఉద్దేశించి కండువంట చైర్మన్ గారిని మాట్లాడాల్సిందే కండువా. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశేషణ అన్నా భక్తులకు మరియు సోదర సోదరులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయానికి ప్రతీకగా మన హనుమంతుడు నిలిచాడు, నీతికి ఇంకోటి ఉందా? ఇంకోటి ఉందా? నిలిచాడు కాబట్టి ఇద్దరికి ఇంకోటి కావాలి. ప్రతీకగా పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ శ్రీరామునికి అత్యంత శక్తివంతుడైన ఒక భక్తుడు ఉన్నాడు. మనకు త్రేతాయుగంలో, కలియుగంలో మరియు ద్వాపరయుగంలో కూడా చిరంజీవి ఉన్నాడు. కాబట్టి మనందరికీ హనుమంతుడు వీరందరూ కూడా సమాజ సేవలో హనుమంతుని స్ఫూర్తిగా తీసుకొని పేదవాళ్ళకు, బడుగు వర్గాలు కూడా ప్రజాసేవలో ముందంజలో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై శ్రీరామ్. బాలసుదే 2 నిమిషాలు మాట్లాడాల్సింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హస్తసిద్ధులు కలిగినటువంటి నవనిధికే దాత, 4 యుగాలలో 4వ యుగ పర తాపుతుమారా అని చెప్తాం. అన్ని యుగాల్లో ఉండి ధర్మాన్ని కాపాడుతూ, దేశాన్ని కాపాడుతూ మనందరికీ అండగా ఉంటాడు. అటువంటి హనుమంతునికి అసాధ్యం అనేది అసలే లేదు. ఆయన జీవితంలో అనేక గొప్ప